తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరెల్ల రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. ఫిబ్రవరి 17వ తారీఖున సూర్యగ్రహణం ఉందంటున్నారు. నిజంగా మన దగ్గర గ్రహణ ప్రభావం అనేది ఉంటుందా? అసలు సూర్యగ్రహణం వచ్చినప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి? మరి ఇప్పుడు ఆ నియమాలు పాటించాల్సిన అవసరం మనందరికీ ఉందా? దాని గురించి వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. రేపు 17వ తేదీ సూర్యగ్రహణం అనేసి అందరూ చెప్తున్నారు. సూర్యగ్రహణం ఉంది, కానీ అది భారతదేశానికి లేదు. అంటే గ్రహణం ఏర్పడుతుంది, దాని యొక్క టైమింగ్స్ కానీ దాని యొక్క ఫలాని అక్షాంశ రేఖాంశాల మీదే జరుగుతుందని మనకు క్లియర్గా మన పంచాంగంలో చెప్తారు. సో మనకి భారతదేశంలో జరిగినప్పటికీ హైదరాబాదులో పడుతుందా లేదా, లేకపోతే తెలుగు రాష్ట్రాల వరకు ఉందా లేదా అనేది కూడా క్లియర్గా పంచాంగంలో ఉంటుంది. కానీ మనకిప్పుడు జరిగేటటువంటి రేపు 17వ తేదీ జరిగేటటువంటి గ్రహణం ఎక్కడా కూడా భారతదేశంలో ఆ గ్రహణం అనేది ఇంపాక్ట్ అనేది లేదు. కాకపోతే ఆ యొక్క గ్రహణం అయితే యూనివర్స్లో జరుగుతుంది. ఇప్పుడు సూర్యగ్రహణం అంటే ఎప్పుడు జరగాలి? పగులు పూట జరగాలి. సో అమావాస్య గడియల్లో జరుగుతుంది. మనకి గ్రహణం వచ్చినప్పుడు సూర్యుడు సగం రాహువు వచ్చేసి సూర్యుడిని ఇది చేసినట్లుగా మనకి ఉంటుంది. సో సూర్యుడు మామూలుగా అయితే ఏంది, ఒకే లైన్ మీదకి సూర్యుడు చంద్రుడు భూమి వచ్చినప్పుడు మధ్యలోకి చంద్రుడు వచ్చాడు కాబట్టి సూర్యుడి యొక్క కాంతి భూమి మీద పూర్తిగా పడదు కాబట్టి దాన్ని మనం సూర్యగ్రహణం అంటాం. సో కాబట్టి అది మనకి పగులు పూట కనపడాలి, మనకి ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కడా లేదు. కానీ మనకేంటంటే ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఎక్కడ ఏది జరిగినా మనకే జరుగుతుందని టామ్ చేయడం అనేది అలవాటైపోయింది. సో అమావాస్య యొక్క గొప్పతనం ఉంటుంది, అమావాస్యకి దానికి ఉండే గొప్పతనం ఉంది. అమావాస్య హోమాలు చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి యూనివర్స్లో కొంత చేంజెస్ అయితే ఉంటాయి, కానీ దానికి ప్రత్యేకించి మనం నియమాలు, ఆ రోజు తినకుండా ఉండాలి, గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా ఏమీ లేవన్నమాట. దాంట్లో కూడా పార్శ్వ సూర్యగ్రహణం ఉంటుంది, పూర్తి సూర్యగ్రహణం ఉంటుంది, సంపూర్ణ సూర్యగ్రహణం, ఇట్లాంటివి ఉంటాయి. సో మనకి ఏ ఇంపాక్ట్ కూడా భారతదేశం మీద లేదు కాబట్టి దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బస్ మైండ్. కానీ అమావాస్య రోజున హ్యాపీగా సూర్య ఆరాధన చేసుకుంటే మంచిది. ఎవరైనా సరే ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే చాలా మంచి ఆరోగ్యానికి ప్రదాత కాబట్టి ఆరోగ్యానికి మనకు ఉంటుంది. ఇది ఒకటి మనకి అనమాట. యూనివర్స్లో సూర్యగ్రహణం ఏర్పడ్డప్పుడు మనకేమవుతుంది, బాడీలో సూర్యతత్వం అనేది తగ్గుతుంది. బాడీలో సూర్యతత్వం అంటే ఉష్ణతత్వం. ఉష్ణతత్వం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, బాడీలో మనకి బ్లడ్కి కానీ వాటికి అధిపతి సూర్యుడు కాబట్టి కొద్దిగా స్లో అవ్వటమా, కొద్దిగా స్పీడ్ అవ్వటమా, ఇటువంటి ఇంబ్యాలెన్సెస్ వస్తాయి బాడీలో. అంటే బీపీస్ అప్ అండ్ డౌన్స్ అవ్వటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎందుకంటే మనకి సముద్రం కూడా చూడండి ఆ టైంలో వెనక్కి లాక్కుంటుంది. అలాంటి చిన్న స్లో మూమెంట్స్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ బీపీస్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి సూర్యగ్రహణం మామూలుగా జరిగితే ఇటువంటి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. గర్భిణీ స్త్రీలు ఇవన్నీ జాగ్రత్తగా ఉండమని ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకి ఇంపాక్ట్ లేదు కాబట్టి మనకు అసలు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి 16 ఎలాగనో, ఫిబ్రవరి 15 ఎలాగనో, ఫిబ్రవరి 17 కూడా ఒక డేటే. కాబట్టి ఆ డేట్ని చేసుకోవడం తప్పితే అమావాస్య రోజు పాటించాల్సిన నియమాలు ఉంటాయి కాబట్టి అవి పాటిస్తూ ఉంటే సరిపోతుంది. హ్యాపీగా వాటి వరకు మనకి కొన్ని ఇప్పుడు నేనున్నాను, అమావాస్య రోజు జాతకం చెప్పను, అమావాస్య గడియల్లో జాతకం. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే అమావాస్య రోజు చెప్పడానికి ప్రయత్నించినా కానీ అది స్పష్టంగా రాదు. ఎవరైనా విసిగిచ్చి కొంతమంది చెప్తే 1-2 సార్లు ప్రయత్నం, ఓహో అమావాస్య రోజు మనకు రావటం లేదు, వదిలేద్దాం. అందరికీ ఉంటుంది అట్లా. అంతే. అమావాస్య రోజు అంటే మనకి నక్షత్రానికి మన రాసులకు ఎవరు అధిపతి? రాజు సూర్యుడు. సూర్యుడు డల్ అయిన రోజు అమావాస్య.
ఓకే. ఓకే. ఆటోమేటిక్గా అమావాస్య రోజు జాతకం చెప్పాలనే దానికంటే హ్మ్. హ్యాపీగా అమావాస్య రోజు మనకి ఎంతో రకమైన శక్తులు ఉంటాయి. వాటిని ఉపయోగించుకొని సాధన చేసుకోవడం అనేది చాలా బాగుంటుందన్నమాట. సరే ఇప్పుడు మీకైతే జ్యోతిష్యం చెప్తారు గాబట్టి, జాతకం విషయంలో మీరు ఆ జాగ్రత్త నియమము. సామాన్యులకేం నియమాలండి? సామాన్యులకి ఏమీ నియమం అంతే లేదు. కొంతమంది ఇప్పుడు ఏంది అమావాస్య వచ్చింది నాన్ వెజ్ తినము అంటారు. హ్మ్. హ్మ్. కొంతమంది అమావాస్య వచ్చింది హ్మ్. కొన్ని పనులు మేము చేయము అంటారు. కొంతమంది అమావాస్య వచ్చింది పెద్దలకి దండం పెట్టుకునే వాళ్ళు ఉంటారు ప్రతి అమావాస్యకి కూడా. అట్లా వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వాళ్ళ వాళ్ళ ఆచారాల్లో చేస్తూ ఉంటారు. కొంతమంది అమావాస్య వచ్చింది లక్ష్మీ పూజ చేసుకుంటారు. దీపావళి అమావాస్యకే కాదు ప్రతి అమావాస్యకి మార్వాడీస్ ఏం చేస్తారు 2 రోజులు అమావాస్యకి ముందర 2 రోజులు అమావాస్య తర్వాత 2 రోజులు మొత్తం 5 రోజులు లక్ష్మీదేవిని ఆరాధన చేస్తూ ఉంటారు. హ్మ్. దీన్ని ఇంకా విద్యారణ్యులు వారు రచించినటువంటి దాంట్లో చూస్తే మనకి శ్రీసూక్త సంటీకరణ మహాలక్ష్మి సాధన అనే ఒకటి ఉంది. అమావాస్య ఆ అమావాస్యకి 2 రోజుల ముందర నుంచి హ్మ్. చేస్తారనమాట. అలా 5 రోజులు ఎవరైతే చేస్తారో వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. సో అట్లా సాధన చేసుకునే వాళ్ళు అమావాస్యకు ఉంది. అమావాస్యకి లక్ష్మీదేవి కటాక్షానికి లక్ష్మీదేవి వైభోగాన్ని పెంచుకోవడానికి దీనికి సంబంధించిన సాధనలు ఎక్కువ చేస్తారు. ఆ సాధనలు చేయటం వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఆర్థికంగా బలం పెంచుకోవచ్చు. కానీ అమావాస్య గ్రహణం రోజు నిజంగా గ్రహణం వస్తే గ్రహణం రోజు మంత్ర సాధనలు చేసుకుంటే చాలా మంచిది. ఆ! గ్రహణం వస్తే గ్రహణం రోజు మంత్ర సాధనలు చేసుకుంటే చాలా మంచిది. సో అలా గ్రహణం రోజు మంత్ర సాధనలకి అది సాత్విక దేవతల కన్నా ఉగ్ర దేవతా సాధనలు చాలా మంచివి. అలా ఉగ్రదేవతా సాధనలు చేసుకుంటూ ఉంటే చాలా 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 మంచి ప్రయోజనాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది రేపు 17వ తేదీ మనకి గ్రహణం అయితే లేదు. భారతదేశం మీద ఎక్కడైనా దాని ప్రభావం లేదు. ఎవరైనా దాని గురించి చెబుతున్నారు అంటే అది వాళ్ళ వివేకానికి విచక్షణకి వదిలేయాల్సిందే. కాబట్టి మనకి ఎక్కడా కూడా దాని ప్రభావం అనేది లేదు. ఇప్పుడు చాలా వరకు గ్రహాల దోషాలకు సంబంధించిన పరిహారాలు చేయించుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ జాతకం చూయించుకున్న తర్వాత జాతకంలో ఏమైనా గ్రహాలకు సంబంధించిన దోషాలు ఉన్నాయని గనక తెలిస్తే దానికి సంబంధించిన పరిహారం బావుంది. మరి అసలు జాతకమే తెలియని వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఏమీ లేకపోతే ఆ జాతకం చూపించుకోవడానికి కరెక్ట్‌గా ఉండదు. మరి అలాంటి వాళ్ళకి గ్రహ దోషాలు ఉంటే ఏంటి? దానికి అంటే పరిహారం ఎలా చేసుకోవచ్చు? దానికి ఆల్టర్‌నేట్ ఇంకేమైనా ఉందా? దాని గురించి వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇప్పుడు జాతకం ఉంటే వాళ్ళకి ఏ గ్రహం దోషం ఉందో అనేది మనకు తెలుస్తుంది. మనిషి అన్న వాళ్ళకి ఒక జాతకం చూసినప్పుడు ఒకటో రెండో గ్రహాలు మైనస్గా ఉంటాయి. ఆ మైనస్గా ఉన్న గ్రహాల వల్ల ఆటోమేటిక్గా వాటికి జపాలు చేస్తూ ఉంటాం. అలాగే ఏ గ్రహం మైనస్లో ఉందో తెలియనప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి అంటే నవగ్రహాలు 9కి జపాలు చేసుకోవాలి. నవగ్రహాలు 9కి పూజ చేసుకోవాలి. నవగ్రహాలు మొత్తానికి జపాలు చేసుకోవాలి. ఇలాంటిదన్నీ కూడా పాసిబుల్ కాదు. ఎందుకంటే నవగ్రహ జపాలు చేయాలంటే ఒక్కొక్క గ్రహానికి వేలకు వేల జపాలు ఉంటాయి. ఇప్పుడు సూర్యుడికి 6,000, చంద్రుడికి 10,000, కుజుడికి 7,000, రాహుకి 18,000, అలాగే వచ్చేసి గురువుకి 16, శుక్రుడికి 20, కేతువుకి 7, అలాగే వచ్చేసరికి బుధుడికి 17, శనికి 19. ఇలా మనకి 1,20,000 జపం చేయాలి. 1,20,000 జపం చేయాలంటే ఈ రోజుల్లో 40 మంది బ్రాహ్మణ్స్ కావాలి. 40 మంది బ్రాహ్మణ్స్ని పెట్టి జపాలు చేయాలన్నా 10 మందిని పెట్టినా కానీ 4 రోజులు ఖర్చు, వ్యయ ప్రయాసాలు ఇవన్నీ ఉంటాయి. దీనికి మంచి రెమెడీ ఏంటి అంటే ఎవరికి వాళ్ళు నవగ్రహ స్తోత్రాన్ని చేసుకుంటూ ఉంటాం. వాళ్ళ శక్తి మేర చేసుకుంటూ ఉంటాం. మంచి ఉపాయం. లేకపోతే మనకు ఉంది ఆదిత్యాయ సోమాయ మంత్రం, అది చేసుకుంటూ ఉన్నా కానీ చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇది కాకుండా ఇంకో విశేషమైనది ఏమిటి అంటే కుంభకోణంలో నవగ్రహ టెంపుల్స్ అని ఉంటాయి. అంటే ఏ గ్రహానికి అది విడివిడిగా టెంపుల్స్? నవగ్రహ టెంపుల్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క టెంపుల్ మనకి కుంభకోణం చుట్టూ ఉంటుంది. ఒక్కొక్క టెంపుల్ వచ్చేసి 20 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ ఇట్లా ఉంటుంది అనమాట. అలా మనకి నవగ్రహ టెంపుల్స్ అన్నీ కూడా మనకి ఒక 350 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటాయి. దాంట్లో అత్యంత దూరంగా ఉండేది శని, 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం శనిని చూడాలి అని ప్రయాణం అయితే దాంట్లో వైదీశ్వర కోయిల,
దాంట్లో వైదేశం కుజుడు టెంపుల్, అలాగే బుధుడి టెంపుల్, కేతు టెంపుల్, శని టెంపుల్ ఇవన్నీ ఒక లైన్లో వస్తాయన్నమాట. అలాగే చంద్రుడిది ఒక సపరేట్గా ఉంటుంది. అలాగే ఇంకొక లైన్లో వెళ్తే బృహస్పతి, శుక్రుడు, రాహు ఇవన్నీ కూడా పక్క అంటే ఒక్కో దానికి 7-8 కిలోమీటర్లు, కొన్ని 15 ఇట్లా ఈ సర్కిల్ మళ్ళీ కుంభకోణంలోకి రావడానికి పడుతుంది. అక్కడ కుంభకోణంలో ముఖ్యంగా మనం చాలా ఫేమస్గా వినే టెంపుల్ ఏంటంటే వైజేషన్ కోయిల్. వైజేషన్ కోయిల్ అంటే కుజుడు, దాంట్లో కుజుడు టెంపుల్ ఉంటుంది. కుజుడు వైద్యానికి అధిపతి అన్నమాట, మనకి ఆరోగ్యానికి కుజుడు. అక్కడ శివుడు ప్రతి గుళ్ళో కూడా శివ పార్వతులు ఉంటారు. అదే గుళ్ళో సపరేట్గా ఒక గ్రహానికి ఆలయం ఉంటుందన్నమాట. వైజేషన్ కోయిల్లో వైద్యనాథుడిగా మనకి శివ పార్వతులు ఉంటారు. వైద్యనాథుడిగా ఉన్నప్పుడు అక్కడ కుజుడు టెంపుల్ ఉంటుంది. అది ఒక్కొక్క టెంపుల్ మన ఊరంతా ఉంటాయి, చెన్నై కాదు, అంటే చాలా పెద్దవి అన్నమాట ఒక్కొక్క టెంపుల్ కూడా. అలాగే ఒక్క చంద్రుడి టెంపులే చిన్నది అంటే మన ఊర్లో పెద్ద టెంపుల్ అంతే ఉంటుంది. ఇవన్నీ కూడా 25 ఎకరాలు 20 ఎకరాల్లో ఉండే గాలి గోపురాలతో కూడిన టెంపుల్స్ అనమాట. చిన్నవి కాదు. ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు అరుణాచలం టెంపుల్కి వెళ్ళినట్టుగా ఒక్కొక్క టెంపుల్ పెద్దవిగా ఉంటాయి అన్నమాట. అలా నవగ్రహాలకి 9 టెంపుల్స్ ఉంటాయి. ఆయా సమయాల్లో అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గ్రహానికి పూజలు చేస్తుంటారు. సహజంగా ఏంటంటే మనకి ఇవన్నీ చూడడానికి, నవగ్రహాలన్నీ చూడడానికి 2 రోజులు సమయం పడుతుంది. లేదు అంటే అలా 2 రోజులు కాదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ కుంభకోణంలో ముందర రోజు పాస్ తీసుకుంటే 800-900 ఎంతో ఉంటుంది. ఉదయం 5 గంటలకు బయలుదేరి ఒక్కొక్క టెంపుల్ చూపించుకుంటూ నైట్ 9 గంటలకి వాళ్ళు వదిలిపెడతారన్నమాట మళ్ళీ కుంభకోణం బస్ స్టాప్లో. ఆ ఫెసిలిటీ ఉందన్నమాట. సో అలా ఒక 900 అనమాట. వాళ్ళు స్పీడ్గా చూపించుకుంటూ వెళ్తారు. అంటే స్పీడ్గా అంటే బస్ దిగటం, ఒక 15-20 నిమిషాల్లో టెంపుల్ చూసి రావడం, పరిగెత్తుకుంటూ అన్నీ చూపించుకుంటూ రావడం, మళ్ళీ బస్ ఎక్కడం, మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్ళటం, ఇట్లా ఉంటుంది. ఒక వైదీశ్వరన్ కోయిల్ టెంపులే మనకి 1 గంట పైన పడుతుంది. బుధుడి టెంపుల్ మనం తిరిగి రావాలి అంటే 1 గంట పైన పడుతుంది. అంటే దాంట్లో శిల్పకళ అంతా చూసి రావాలంటే. అలాగే మనకి కుజుడి టెంపుల్ చూడాలంటే చాలా అద్భుతంగా చాలా టైం పడుతుంది. అలాగే మనకు బృహస్పతి టెంపుల్, దాని చుట్టూ కోనేరులు అవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా కుంభకోణంలో మొత్తం మన ఉన్న టెంపుల్ అన్నీ చూడాలంటే మనకు 2 నెలలు 3 నెలలు పడుతుంది. కుంభకోణంలో ఉన్న టెంపుల్స్ అన్నీ కనీసం ఒక 10 రోజులు కుంభకోణంలో ఉంటే కుంభకోణం చుట్టూ ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ చూడొచ్చు. అక్కడే స్వామి మలై ఉంటుంది, గర్భరక్షాంబిక టెంపుల్ ఉంటుంది. అన్నీ 20-30 అనమాట. కుంభకోణం టు తంజావూరు 40, తంజావూరు టు 40 కిలోమీటర్స్ శ్రీరంగం, అక్కడి నుంచి 6 కిలోమీటర్స్ జంబుకేశ్వరం, అటు నుంచి వెళ్తే కుంభకోణం టు చిదంబరం 40 కిలోమీటర్లు. ఇదంతా కూడా ఒక సర్కిల్లో ఉంటుంది అనమాట. అన్నీ అనమాట. ఎవరైతే ఈ నవగ్రహ టెంపుల్స్ని దర్శనం చేస్తారో వారికి ఆటోమేటిక్గా ఏ గ్రహం ఇంబ్యాలెన్స్ ఉన్నా బ్యాలెన్స్ అవుతుంది. మనం ప్రత్యేకించి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళ ఫార్మాలిటీస్ ఉంటాయి అక్కడ. ఇప్పుడు మనకి ఇక్కడ ఉందనుకోండి, వైదేశిని కోయిల్ వెళ్ళామనుకోండి, మిరియాలు ఉప్పు ఇస్తారు మనకి, మన ఆరోగ్యం కోసం దిష్టి తీసి అక్కడ సమర్పిస్తారనమాట. అట్లా ప్రతి ఒక్క చోట ఒక్కొక్క ఫార్మాలిటీ ఉంటుంది. అంటే ఫార్మాలిటీ అంటే అక్కడ విధానం పూజ. అలా మనకి ఆదివారం రోజు గ్రహానికి ఎక్కువ చేస్తూ ఉంటారు అలా అనమాట. అట్లాంటి టెంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా వేరే చోట బృహస్పతికి మనకు అంటే ఎదురుగా నిలబడి దేవుడికి నమస్కారం సైడ్ నుంచే చేస్తాం కదా. బృహస్పతికి మాత్రం ఎదురుగా నిలబడి నమస్కారం చేస్తాం. ఎందుకు? గురువుకి ఎదురుగా శిష్యుడు ఉంటాడు కదా, అందుకని మామూలుగా దేవుడికి అంటే ఇట్లా సైడ్ నుంచి నమస్కారం పెడతాం. కానీ ఆ బృహస్పతికి ఎదురుగా నిలబడి నన్ను అనుగ్రహించు అని దండం పెట్టుకుంటాం. సో అలా ప్రతి ఒక్క చోట ఒక్కొక్క రిచువల్స్ అనేది ఉంటుంది. ఆ రిచువల్స్ని మనం ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు సూర్యగ్రహం టెంపుల్లో ఉంది, మళ్ళీ సూర్యగ్రహం టెంపుల్లో మెయిన్ సూర్యుడు ఉండి మిగిలిన నవగ్రహ టెంపుల్స్ కూడా ఉంటాయి సూర్యుడి దగ్గర. అలాగే చంద్రుడి గ్రహం, అలాగే కుజుడు, అలా ఒక్కొక్క గ్రహానికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు రాహుగ్రహం ఉంది, రాహుగ్రహానికి 1 కిలోమీటర్ దూరంలోనే ప్రత్యంగిర, ఇప్పుడు చాలా ఫేమస్ ఒరిజినల్ టెంపుల్ అక్కడ ఉంటుంది. రాహుగ్రహం పక్కనే ఉంటుంది ప్రత్యంగిర టెంపుల్. ప్రత్యంగిర టెంపుల్ 8 శ్మశానాల మధ్యలో ఉంటుంది, 8 శ్మశానాల మధ్యలో ఉంటుంది.
సో అంటే అలాగే ఉంటుందా ప్రత్యంగిరి అమ్మవారు? ప్రత్యంగిరి అమ్మవారు ఆ టెంపుల్ మధ్యలో ఉంటుంది. అంటే 8 శ్మశానాల మధ్యలో ఉంటుంది అనమాట. చుట్టూరు వాళ్ళు అక్కడ చెప్తారు 8 దాంట్లో 6 నెలలు ఔషధాల్లో అమ్మవారు ఉంటుంది. 6 నెలలేమో పూర్తిగా దర్శనమిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా వైబ్రేషన్స్ ఉంటాయి అక్కడ. సో ఇట్లా మనకి కుంభకోణం చుట్టూ ఉన్న నవగ్రహ టెంపుల్స్, దాంట్లో చుట్టూ ఉన్నటువంటి ఇంకొన్ని టెంపుల్స్ ఉంటాయి. రుణ విమోచన టెంపుల్ అని, అప్పులు తీసేయడని, అవన్నీ దాంట్లో చూపిస్తారనమాట. సో అట్లాంటి టెంపుల్స్ అన్నీ మనం తిరిగి వస్తే ఆ నెగటివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి ఈ నవగ్రహ టెంపుల్స్ అనమాట. ఆ నవగ్రహ టెంపుల్స్ మనకు తిరిగి రావడానికి ఏంటంటే చెన్నై నుంచి ఓ 3-4 అవర్స్ ఏమో కుంభకోణం ఉంటుంది. కుంభకోణం వెళ్ళిపోతే ఆ కుంభకోణం నుంచి హ్యాపీగా ఈ ట్రిప్ వేసుకొని మళ్ళీ 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాపీగా తిరిగి రావచ్చు. సో ఇది ఒక ఈజీయెస్ట్గా మనకి నవగ్రహ దోషాలని పోగొట్టుకోవడానికి మంచి ఉపాయం. ఎందుకంటే నేను నా దగ్గరికి జ్యోతిష్యానికి వచ్చిన చాలామందికి కొంతమంది ఉంటుంది, వాళ్ళకి ఏ దోషమో అర్థం కాదు, వాళ్ళకి ఎన్ని పర్యాలు అక్కడికి వెళ్ళి వాళ్ళు అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పాజిటివిటీస్ జరగటము, వాళ్ళకున్న సమస్యలు తీరటం అనేది చాలామందికి జరిగిందన్నమాట. కాబట్టి ఆ కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ అనేవి అలా అనమాట. దాంతోపాటు ఇంకొన్ని టెంపుల్స్ చుట్టూ ఉన్నాయి కాబట్టి ఫేమస్ టెంపుల్, అవి కూడా కవర్ చేసుకొని రావచ్చు. ఓ 2-3 డేస్ హ్యాపీగా మంచి ట్రిప్ లాగా అనమాట. అక్కడ కొంతమంది మనకి నెంబర్ ఆఫ్ టైం పంపిస్తూ ఉంటే పరిచయం అయ్యారనమాట కొంతమంది. వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి ఎవరన్నా మనకి వెళ్తున్నారనుకోండి, వాళ్ళని చూసుకోమంటే వాళ్ళే తిప్పి చూపిస్తున్నారనమాట. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్. తెలుగు వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళే చూపిస్తారు. గైడ్ని పెట్టుకుంటే గైడ్లు కొంతమంది, అంటే నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక గైడ్ పరిచయం అయ్యాడు. ఎవరన్నా ఉన్నారనుకోండి వెళ్తున్నారంటే వాళ్ళకే మనం చెబుతుంటే హ్యాపీగా తిప్పి చూపిస్తూ ఉంటారు. సో ఇలా ఆ నవగ్రహ టెంపుల్ దగ్గరికి వెళ్తే చాలా అద్భుతాలు ఉంటాయి, చాలా వైబ్రేషన్స్ ఉంటాయి. కాకపోతే హడావుడిగా కాకుండా ఒక్కో టెంపుల్లో ఒక అర్ధగంట అయినా కూర్చొని ప్రశాంతంగా ఆ యొక్క గ్రహాన్ని తలుచుకుంటూ, ఆ యొక్క దేవతని తలుచుకుంటూ కొద్దిగా అక్కడ టైం స్పెండ్ చేసే విధంగా ఆ యొక్క శిల్పకళని చూస్తూ ఉండే విధంగా వెళ్తే ఆటోమేటిక్గా చాలా చాలా బాగుంటుంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.